అలాగే శాస్త్ర ప్రకారం ఇరుగింటి నుంచి, పొరుగింటి నుంచి మామూలుగా ఒకప్పుడైతే ఏవో ఒకటి ఉప్పులనో, పప్పులనో అప్పు తీసుకుని లేదా కొంచెం ఇవ్వండి అని చెప్పి తీసుకునేవారు. ఇట్లాంటి వాటిల్లో కొన్ని వస్తువులలో ముఖ్యంగా ఆయిల్స్ గానీ, ఉప్పు కానీ, కొన్ని పదార్థాలు వేరే వాళ్ళ చేతి నుంచి తీసుకుంటే అష్టదరిద్రం చుట్టుకుంటుంది అంటారు కదా గురుగారు. ఇది ఎందుకు అంత మాట ఎందుకన్నారంటారు? అష్టదరిద్రము అనేదానికంటే మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో కూడానమ్మా. హ్మ్. అందుకనే ఉప్పు అనేటువంటిది ఏంటి? సముద్రం నుంచి పుట్టింది. సముద్రం నుంచి పుట్టినటువంటిది ఏంటి? లక్ష్మీదేవి పుట్టింది, పారిజాతం పుట్టింది, అమృతం పుట్టింది, చంద్రుడు అక్కడి నుంచే, శంఖములు అన్నీ ఆ విధంగా అక్కడి నుంచే ఉద్భవించాయి కదా. అంటే ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది. అంటే ఏంటి? లక్ష్మీ స్వరూపం. మన చేతి మించి ఇంకొకళ్ళ చేతికి మనం ఉప్పుని అందించామంటే మనలో ఉన్నటువంటి లక్ష్మి వెళ్ళిపోతున్నట్టు భావన. అందుకే వడ్డించే విస్తరలో కూడా ఉప్పుని పైనుంచి వేస్తారు. ఉప్పు డబ్బా పట్టకరండి అని అంటే ఉప్పు డబ్బాని చేతికి ఇవ్వరు, ఉప్పు డబ్బాని కింద పెడతారు, తీసుకోని అంటారు. మీరు అన్నట్టుగా నువ్వులు కూడా తైలము. తైలం అని అంటే ఏంటి? శనికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ. కర్మదోషాన్ని సూచించేది తైలం. కర్మదోషం పోవాలంటే తైలాన్ని దానం చేయమన్నారు. ఇప్పుడు నీ చేతి మించి నువ్వు తైలం ఇస్తున్నావు అంటే అతనికి ఇస్తున్నట్టే లెక్క భావన. పొరపాటున కూడా ఇచ్చే వ్యక్తికి స్పృహ ఉండి వాడేదో మనసులో చదువుకొని తైలం నేను దానం చేస్తూ నా కర్మ పోవాలని చెప్పి వాడి చేతిలో పెట్టాడు అనుకోండి, అయిపోయినట్టే. తీసుకునే వ్యక్తికి తెలియదు కదా అతని మనసులో ఏమున్నదో. అందుకని ఏం చేస్తారు? తైలాన్ని అన్నప్పుడు పక్కకి ఇట్లా పెడతారు. ఇది ముఖ్యంగా నువ్వులు కూడా, నల్ల నువ్వులు కూడా కర్మదోషానికి కారకం, కర్మదోష విముక్తికి. నల్ల నువ్వులు చేతికి ఇచ్చినా తీసుకోకూడదు. అన్నిటికంటే ప్రధానంగా ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడకూడదు. అవునా? ఈవెన్ బట్టలు కూడా? బట్టలు, బంగారు ఆభరణాలు ఏవైనా కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అడగగానే నా ఫ్రెండ్ అడిగింది ఇచ్చేసేస్తున్నారు. బట్టలు కూడా మార్చేసుకుంటారు. బట్టలు కూడా అబ్బాయి చీర బాగుంది, ఫంక్షన్కి నేను వేసుకొని వెళ్తానని చెప్పి ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా, బంధువులు అడిగినా కట్టుకోవే అని అంటారు. అంటే అది ఏమంటారు? వాళ్ళకి ఇచ్చేటప్పుడు అదొక సహాయం చేస్తున్నామనో లేకపోతే ఇంకేదో ఆలోచనతో కాదమ్మా. మన వాళ్ళు అడిగారు, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు అని చెప్పి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో వాళ్ళు ధరించినప్పుడమ్మా. అందుకనే 4 రకాల వృత్తులు అనేటువంటివి ఉన్నాయి కొన్ని వృత్తుల్లో. అంటే న్యాయాధికారం, పౌరోహిత్యం, రజకత్వం, ఇవన్నీ కూడా కొన్ని క్షురకత్వం, క్షురం, ఇవన్నీ కూడా పాపపు వృత్తుల్లో. బ్రాహ్మణత్వం అంటే పౌరోహిత్యం కూడా పాప వృత్తులు ఒకటి చెప్పింది. అంటే అందరూ చేసినటువంటి పాపాలన్నీ బ్రాహ్మడు తీరుస్తాడు. రాజుగా ఉండడం, న్యాయాన్ని చెప్పడం, ఇవి కూడా పాపమే. న్యాయాధికారులు అంటారు. రాజులు అంటే ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు. ప్రజలందరూ చేసిన పాపాలు వీళ్ళ కొంత వస్తాయి, కొంత భాగం వస్తుంది. అలాగే రజకత్వం. ఎందుకంటే ఒక మనిషి తప్పులు చేయని మనిషి అంటూ ఎవరు ఉండరు. కానీ ఏ రకమైనటువంటి అవస్థతో తప్పులు చేస్తుంటాడో, కొన్ని వస్త్రాలు ధరించి, ఆ వస్త్రాలు ధరించినటువంటి దానితో తప్పులు జరిగినప్పుడు ఆ వస్త్రాలు మళ్ళీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉతుకుతారు కదా, కొంత పాపత్వం ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. క్షురకత్వం. మనిషి అనేక రకాలైనటువంటి పాపాలకి నిలయం ఈ యొక్క వెంట్రుకలు, శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలు, జుట్టు. కాబట్టి అది ఆ వృత్తిని సరిచేసేటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా కొంత పాపత్వాన్ని పొందక తప్పదు. కాబట్టి ఇటువంటి కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే బట్టలు ఒకళ్ళు వాడినవి ఇంకొకరు వెళితే వాళ్ళు వాడినటువంటి వాళ్ళ కర్మ అనుసారం వాళ్ళకి అంటుకొని ఉంటాయి. ఇంకొకరు ఎంత ఉతికినా, గుర్తుపెట్టుకోండి, ఎంత ఉతికినా, శుభ్రం చేసినా, లాండ్రీకి ఇచ్చినా ఆ కర్మ, ఆ దోషం పోదు. అది ధరించిన వాడికి మళ్ళీ వీళ్ళు వస్తాయి. ఇంకొక విషయం చెప్పమంటారు? కొంతమంది, చాలామంది సెంటిమెంటల్గా ఇనుప వస్తువులని ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోరు. కత్తెరలు కానీ ఇవన్నీ కూడా. కారణం ఏంటంటే అవి తీసుకున్నారంటే వాళ్ళ చేతి నుంచి కత్తెరలు తీసుకున్నా, బ్లేడ్లు తీసుకున్నా, అలాగే గుండు సూదులు, ఇనుప వస్తువులు ఒకళ్ళ చేతి నుంచి వాడుకోవడానికి ఇచ్చినా వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు వస్తాయి. అందుకనే చాలామందికి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోరు. ఇనుము శనికి సంబంధించింది కదా, ఇనుము వస్తువు వాడు వాడింది వాడికి ఏదో కర్మ అయిపోయి ఉంది, ఆ దోషాన్ని నేనెందుకు మళ్ళీ పట్టుకోవాలని చెప్పి కొంతమంది సెకండ్ హ్యాండ్ 2 వీలర్స్ తీసుకోవడానికి ఇష్టపడని కారణం ఇదే. ఇనుముతో సంబంధమైనటువంటి ఏవి కూడాను ఒకళ్ళది ఇంకొకళ్ళు తీసుకోకూడదు. అచ్చిబాటు రాదు కొంతమందికి అని చెప్పవచ్చు. ఓకే. అలాగే మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు కదా, మరి నిమ్మకాయలకి, తాయెత్తులకి మనకున్నటువంటి దుష్ట శక్తులు ఎలా వెళ్ళిపోతాయి అంటారు? మంత్రాలకి చింతకాయలు రాలవు అనేటువంటిది సరైనది కాదమ్మా. ఎందుకనంటే నా అనుభవంలో చెప్తున్నాను. అంటే ఇది 2014 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన.
ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే ఒక డాక్యుమెంటరీగా తీయాలనే ఉద్దేశంతో శ్రీశైలానికి సంబంధించిన పోతూ అక్కడ ఒక మామిడి తోట కనబడగానే ఆ చెట్టులో ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక సీన్ జరుగుతుంది. చేస్తున్నాను. అక్కడ ఆ చెట్టుగా ఉన్నటువంటి కౌలుదారు ఎవరైతే ఉన్నారో ఆ తోటకి ఉన్నప్పుడు ఆ తోటమాలిని పట్టుకొని కూడా నేను వెళ్తుండాలి. అలా ఉన్నప్పుడు మీరు నమ్మరమ్మా, ఆ వ్యక్తికి పట్ల ఏదో ఆప్యాయత కలిగి గణపతిదే ప్రాథమికమైనటువంటి నామాన్ని చెప్తూ ఉన్నాను. అతనికి దగ్గర ఇలా చేయిన భుజం వేసుకొని చెప్తూ ఉంటే అక్కడ మామిడి పండు రాలింది. మరి ఇక్కడ మంత్రం చెప్తుంటే అక్కడ ఎందుకు ఇట్లా రాలిపడాలి? మంత్రాలకి చింతకాయలు కాదమ్మా, మంత్రాలకి ప్రభావం కలుగుతుంది. ఎన్నో మంత్రాలని సహేతుకంగా పలకాల్సినటువంటి విధానంలో గనక ఉదాత్తము అనుదాత్తము రెజోనెన్స్ అంటారు వీటిని, ఆ విధంగా గనక పలికినట్లయితే ఎంతోమంది జీవితాల్లో బాగుపడిన సంఘటనలు ఉన్నాయి. ఇంకొకటి, అనారోగ్యం కోసం కూడా కొన్ని జపాలు చేస్తారు. అందరికీ తెలిసిందే మృత్యుంజయం. కానీ బీజాక్షరాలతో కలిపినటువంటి అనులోమము విలోమం అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మృత్యుంజయ జపాన్ని చేయించి హోమం చేసి బలివ్వడం ద్వారా లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలు, అలాగే పెరాలసిస్ స్ట్రోక్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా పూర్తి జవసత్వం కలిగి అసలు ఆపరేషన్ అవసరం లేకుండా, అంటే ఇక్కడ వైద్యం తీసుకోకూడదని కాదు, వైద్యం తీసుకోవాలి. వైద్యంతో పాటు ఈ దైవ పరిహారం ఇలా పాటించినట్లయితే తప్పకుండా తొందరగా కోలుకుంటారు. మీరు అన్నట్టుగా నిమ్మకాయలు తాయెత్తుల్లో అని అంటారు. నిమ్మకాయకి ఒక అతీతమైనటువంటి శక్తి ఉందంటే నెగిటివ్ ఎనర్జీని పారదోలగలిగేటువంటి శక్తి ఉంది. మనసులో పుట్టేటువంటి వికారాలు ఏవైతే ఉంటాయో, అంటే మనిషికి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది నరదృష్టి సోకిందనుకోండి, ఏమవుతుంది? మనిషి అంతా కూడా ఆలోచన విధానం మారిపోతుంది. గాలి సరిగ్గా తీసుకోలేడు, అన్నం తినబుద్ధి కాదు. కానీ ఈ నిమ్మకాయని, మంత్రించిన నిమ్మకాయని తరచూ వాసన చూస్తుండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మనలో ఉండే ఒక ఆరా అంతా కూడా సరిచేయబడుతుంది. కాబట్టి నిమ్మకాయలో మంత్రశక్తిని గ్రహించే శక్తి ఆ నిమ్మకాయకు ఉంటుంది. ఆ మంత్రశక్తితో పాజిటివ్ ఎనర్జీ ఆ నిక్షిప్తమైన నిమ్మకాయని పట్టుకోవడం వల్ల, తరచూ వాసన చూడడం వల్ల, వాళ్ళు అదే చెప్తుంటారు కదా, ఎవరైనా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్రించిన నిమ్మకాయ ఇస్తారు, తల కింద పెట్టుకో. అదే మామూలు నిమ్మకాయ పెట్టుకుంటే ఉండదంటారా? దానికి ఒక విశేషత ఉంటుంది. మంత్ర నిక్షిప్తమైనటువంటి నిమ్మకాయని ఇచ్చినటువంటి విధానం వేరు. తర్వాత మీరు యంత్రం గురించి అడిగారు. యంత్రం కూడా అంతే. ఆ యంత్రంలో ఒక మొత్తము బీజాక్షరాలన్నీ కూడా నిక్షిప్తం చేస్తారు కదా, కొంత జపం చేసి ఆ జపం అంతా కూడా ధారాదత్తం చేసి ఇస్తారు. ఆ యంత్రానికి కూడా ఏం చేస్తారు? ఈ శక్తిపాతము చేసి ఇస్తారు. ఆ శక్తిపాతం చేసినట్టు యంత్రాన్ని చుట్టినటువంటి తాయెత్తును ఎవరైతే ధరిస్తారో నిరంతరం పాజిటివ్ ఎనర్జీ ఇలా తిరుగుతూ ఉంటుంటుంది. అది కంటికి కనబడదు. అది మనకు వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ని దూరం చేస్తుంది. అందుకని కొన్నిసార్లు తాయెత్తు కట్టుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రభావం వేరుంటుంది. తాయెత్తు పోయిన తర్వాత ఆటోమేటిక్గా మన దుష్టశక్తులు మనల్ని పీడిస్తాయి. కాబట్టి అందుకనే తాయెత్తు కట్టుకోవడం అనేటువంటిది ఆచారంగా ఉన్నది. తాయెత్తు వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కాకపోతే అవి పంచదశి యంత్రములు అంటారు. ఆ యంత్రాలని ఈ రోజుల్లో సాధన చేసి దానికి శక్తిపాతం ఇవ్వాలంటే చాలా నియమనిష్టలతో కూడుకున్న వ్యక్తి మాత్రం ఇవ్వాలి తప్ప బజార్లో దొరికినట్టు ఏవో పెట్టినవి తాయెత్తులు ఇచ్చి ఇది కట్టుకోవు, వేలాడదీసినవి ఇవి ఇట్లాంటివి కావమ్మా. అవి సరిగ్గా పనిచేయవు. ఓకే.